నమస్కారం మన హైదరాబాద్ ప్రత్యేక బులెటిన్ కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం, రహదారులపై చేరిన వరద, ప్రజల ఇక్కట్లు. పలుచోట్ల కూలిన భారీ వృక్షాలు, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీపై ధర్నా, నియంత్రణ చర్యలకు టీఆర్ఎస్ బీజేవైఎం డిమాండ్. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు, 2 కిలోలకు పైగా ఓజీ వీడ్ గంజాయి స్వాధీనం. హైదరాబాద్ గచ్చిబౌలిలోని విల్లా చోరీ కేసులో పురోగతి, యూపీ నేపాల్ సరిహద్దులో 3 నిందితుల అరెస్టు. నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండలు ఒక్కపోతతో అల్లాడుతున్న జనానికి వరుణుడు కాస్త ఉపశమనం కలిగించాడు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. వర్షం కారణంగా రహదారులపై భారీ నీరు చేరగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. పలు చోట్ల రహదారులపై వర్షం నీరు చేరింది. ఈదురుగాలులకు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. కూకట్పల్లి, కేపీహెచ్బీ, పంజాగుట్ట ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. బాచుపల్లి, ప్రగతినగర్ ప్రాంతాల్లోనూ వాన పడింది. గచ్చిబౌలి, లింగంపల్లి, హైటెక్ సిటీ, మియాపూర్, చందానగర్, ముషీరాబాద్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. కార్వాన్, మెహదీపట్నం, మాదాపూర్, కొండాపూర్, రాయిదుర్గం ప్రాంతాల్లో కురిసిన వానతో జనాలు తడిసి ముద్దయ్యారు. యూసఫ్గూడ, బోరబండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైదర్గూడ, లక్డీకపుల్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో భారీ వాన కురిసింది. భారీ వర్షానికి హైదర్గూడలో భారీ వృక్షం కూలిపోగా ట్రాఫిక్ జామ్ అయింది. ముషీరాబాద్లో ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కోటి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్బాగ్, నాంపల్లి, నారాయణగూడ, హిమాయత్ నగర్లో దాటిగా వర్షం పడింది. ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, బాగ్లింగంపల్లి, గాంధీనగర్, బోలక్పూర్, కవ్వాడిగూడ, చిలకలగూడ, రామ్నగర్, విద్యానగర్ పరిసర ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. రామ్నగర్ వీఎస్టీ రోడ్డులో చెట్టు విరిగి పడింది. సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారంలో కురిసిన వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్యాట్నీ, పారడైజ్, మారేడుపల్లి, జేబీఎస్, బేగంపేట ప్రాంతాలలో భారీగా వర్షం పడింది. హయత్ నగర్, వనస్థలిపురం, చంపాపేట్, కర్మన్ ఘాట్, సరూర్ నగర్, సైదాబాద్లో మోస్తరు వర్షం పడింది. సాయంత్రం కురిసిన వర్షానికి హైదరాబాద్లో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో పరిస్థితిపై మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఉపరితల ఆవర్తన ప్రభావం, మరోవైపు ద్రోణి ప్రభావం, నిన్ననే నైరుతి రుతుపవనాలు కూడా రాష్ట్రాన్ని తాకాయి. ఇవాళ రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. వాతావరణ శాఖ చెప్పినట్లనే ఈరోజు సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా గంట కాలం పాటు కొండపోత వర్షం కురిసింది. అయితే కార్యాలయాల నుంచి అందరూ కూడా ఇళ్లకు చేరుకునే సమయంలో ఈ వర్షం పడడంతో మొత్తం కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. సాధారణంగా ఈ టైంకి అందరూ కూడా ఇళ్లకు చేరుకుంటారు. ప్రధానంగా సాఫీగా సాగే ప్రయాణాలన్నీ కూడా వర్షం పడడంతో నెమ్మదిగా వాహనాలు కదులుతున్న పరిస్థితి ఉంది. మనం పంజాగుట్ట, ఎర్రమంజిల పరిసర ప్రాంతాల్లో మధ్యలో ఉన్నాం కరెక్ట్గా. ఈ నేపథ్యంలోనే ఇటువైపు వస్తున్న వాహనాలన్నీ కూడా
తీవ్ర ట్రాఫిక్లో చిక్కున్న పరిస్థితి ఉంది. మన విజువల్స్లో కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. నెమ్మదిగా వాహనాలన్నీ కూడా కదులుతున్న పరిస్థితి ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే హైడ్రా కూడా రంగంలో దిగింది. ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా చూస్తుంది. ఇప్పటికే రంగనాథ్ అయితే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. అలాగే ట్యాంక్ బండపై వరద నీటి మళ్లింపు, కూలిన చెట్లను తొలగింపునకు పర్యవేక్షించారు. దాదాపుగా భారీగా వీచిన గాలులకు నగర వ్యాప్తంగా 76 చెట్లు నేల కూలినట్లు కూడా వెల్లడించారు. కొండాపూరు, గచ్చిబౌలి, షేక్పేట్, మాదాపూర్ అలాగే తదితర ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. పలు చోట్ల చెట్లు కూడా కూరాయి. అయితే ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, హైడ్రా బృందాలు, అలాగే ట్రాఫిక్, విద్యుత్తు ఇలా గవర్నమెంట్కి సంబంధించి అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ రంగంలో దిగి ఫాలోఅప్ చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కూడా ట్రాఫిక్ పోలీసులు ఎక్కడికక్కడ ఉండి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు సాయంత్రం 6 గంటలకు కురిసిన ఈ వర్షంకి సంబంధించి ముసీరాబాద్లో 7.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే హిమాయత్ నగరు 7.8, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద 7.8, జీహెచ్ఎంసీ పరిధిలోని బహదూర్పుర 5.7, మారేడుపల్లి 5.7, నాంపల్లి 5.5, అలాగే అషీఫ్ నగర్లో 5.5, శేర్లింగంపల్లిలో 5.3, కూకట్పల్లిలో 5.2, అంబర్పేటలో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ఇవాళ రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా ట్రాఫిక్ అయితే స్తంభించిపోయిన పరిస్థితి ఉంది. అయితే వాహనాలన్నీ కూడా నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు అలాగే ఆటో వాళ్ళు అయితే ఈ వర్షానికి ఎక్కడికక్కడ తలదాచుకున్న పరిస్థితి ఉంది మెట్రో పిల్లర్స్ దగ్గర. అయితే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో వర్షం పడడంతో ప్రధానంగా కార్యాలయాల నుంచి వాళ్ళ ఇళ్లకు అలాగే హాస్టల్స్కు వెళ్ళే సమయంలో వర్షం పడడంతో వాళ్ళందరూ కూడా రహదారులపైన నెమ్మదిగా ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇటు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇటు పోలీసు యంత్రాంగం అలాగే పలు చోట్ల చెట్లు కూడా ఈ వర్షానికి భారీ గాలులు ఉరుములు కూడిన వర్షం పడింది కాబట్టి హైడ్రా కూడా రంగంలో దిగి ఎక్కడికక్కడ చెట్లను తొలగిస్తుంది. అలాగే వర్షపు నీరు రహదారిపై నిలిచిపోయింది కాబట్టి ఆ వర్షపు నీరును ఈ డ్రైనేజీను రహదారిపై రాకుండా కాలువల్లోనే ప్రయాణించేలాగా ఇటు హైడ్రా కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు, జీహెచ్ఎంసీ సిబ్బంది అందరూ కూడా రంగంలో దిగి వాళ్ళు ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే దాదాపుగా 6 గంటల ప్రాంతంలో పడిన ఈ వర్షం కారణంగా ఇప్పుడు మనకి విజువల్స్లో చూసుకోవచ్చు 7 కావస్తుంది. ప్రయాణికులందరూ ఇళ్ళకే వెళ్తున్న సమయంలో నెమ్మదిగా వెళ్తున్న పరిస్థితి, ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిన పరిస్థితి ఉంది. అయితే వాతావరణ శాఖ ఈరోజు రేపు వర్షాలు పడతాయని చెప్పింది. అందుకు తగ్గట్టుగానే 6 గంటలకు భారీ వర్షం పడింది. వర్షం కారణంగా వర్షపు నీరంతా కూడా రహదారిపై నిలిచిపోయిన పరిస్థితి. పలు చోట్ల చెట్లు కూడా నేల కొరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఇబ్బంది పడింది. హైడ్రా అలాగే ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా మొత్తం కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాళ్ళు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే అందరూ కూడా ఇంటికి వెళ్ళే సమయంలో ఈ వర్షం పరిస్థితి అయితే ఇది తాజా పరిస్థితి. హైదరాబాద్లోని బన్సిలాల్పేట, ముషిరాబాద్లో 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విఠల్వాడి, హిమాయత్ నగర్, జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద 7.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. విద్యానగర్లో 7.3 సెంటీమీటర్ల వర్షం కురవగా బహదూర్పుర, మారేడుపల్లి 5.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నాంపల్లి, ఆసిఫ్ నగర్లో 5.5, శేర్లింగంపల్లిలో 5.3, కోకట్పల్లిలో 5.2, అంబర్పేటలో 4.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం రాయదుర్గం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిస్థితిపై తాజా వివరాలను మా ప్రతినిధి నాగార్జున అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నగరంలో గంటపాటు కురిసినటువంటి భారీ వర్షానికి జనజీవనం అంతా కొంత అస్తవ్యస్తం అయిపోయింది. ప్రధానంగా హైటెక్ సిటీ రాయదుర్గం ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. రోడ్లపైన కిలోమీటర్ల మేర వాహనాలు కనిపిస్తున్నాయి. ఒకసారి మనం చూస్తున్నటువంటి ఈ రహదారి లింగంపల్లి నుంచి టువర్డ్స్ మెహదీపట్నం వెళ్ళేటి ప్రధాన రహదారి. సో ఇక్కడ భారీ వర్షం పడడం, వర్షం ఆగిపోయిన తర్వాత మరింత ట్రాఫిక్కి తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. దాదాపు గంటల తరబడి ఒక 100 మీటర్స్ దూరం జరగడానికి సుమారు 15 నిమిషాలు టైం పడుతుంది. సో ఇక్కడి నుంచి దాదాపు ఒక గంట నుంచి ఇదే పరిస్థితి ఉంది. సో ఇక్కడ ప్రధాన రహదారి కావడం, కార్యాలయాల నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి సమయం కావడం, దాంతోపాటుగా సాఫ్ట్వేర్ హబ్లన్నీ కూడా ఇదే ప్రాంతంలో ఉండడం. సో ఇక్కడి నుంచి ఈ టైంలోనే పీక్ అవర్స్లో వర్షం పడడం వల్ల తీవ్రంగా ట్రాఫిక్కి ఇబ్బందులు ఏర్పడ్డాయి. మనం ఒకసారి చూడొచ్చు, విజువల్స్లో చూడొచ్చు. దాదాపు ఇదే పరిస్థితి గంట నుంచి
ఒకవైపు రూట్ బాగానే ఉన్నా మరొక వైపు రూట్ అంతా ఇది ప్రధాన రహదారి కావడం దీనికి పూర్తి స్థాయిలో ట్రాఫిక్ కు సంబంధించింది. ట్రాఫిక్ పోలీసులు ఒకవైపు దీన్ని క్లియర్ చేసే పనిలో ఉన్నా కానీ కొన్ని చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్స్ చూడడం, కొన్ని చోట్ల రోడ్లపై ఉన్నటువంటి బ్యారిగేట్లు గాలి కారణంగా ఇంతకు ముందు పడినటువంటి వర్షం ఈదురు గాలులతో పాటు ఉరుములతో కూడినటువంటి భారీ వర్షం పడడం వల్ల రోడ్ల మీద కొన్ని చెట్లు పడిపోవడం, తర్వాత బ్యారిగేట్స్ అని మధ్యలో కొంత వర్క్స్ జరుగుతున్నాయి, రోడ్ వర్క్స్ జరుగుతున్నాయి, దాంట్లో బ్యారిగేట్లు అడ్డం పెట్టినటువంటి రోడ్డు మీద పడిపోవడం, అస్తవ్యస్తంగా పడిపోవడం వల్ల ఒక యూటర్న్లు కొన్ని ఉండడం, దీని అంతటి మేర ట్రాఫిక్ తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. సో చాలా నెమ్మదిగా ఈ వాహనాలన్నీ కదులుతున్నాయి. ఇవన్నీ కూడా క్లియర్ అవడానికి దాదాపు మరొక గంట పాటు సమయం పట్టే అవకాశం ఉంది. సో ప్రస్తుతం మనం చూసినటువంటి రహదారి లింగంపల్లి నుంచి మెహదీపట్నం వైపు ప్రధాన రహదారి. సో ఇక్కడ నుంచి దీని కనెక్ట్గా ఉన్నటువంటి బయోడైవర్సిటీ నుంచి తర్వాత ఐక్య వైపు ఉన్నటువంటి రహదారి అంతా కూడా ట్రాఫిక్ స్తంభించింది. ఒకవైపు కేబుల్ బ్రిడ్జ్ రోడ్ నెంబర్ 45 జూబ్లీ హిల్స్ని కలిపేటువంటి రహదారిని కూడా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సో వీటంతా క్లియర్ అవడానికి మరికొంత సమయం పడుతుందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. సో ఇప్పుడు వీటిని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులతో పాటుగా ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు కొన్ని చోట్ల వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా క్లియర్ చేసేందుకు శ్రమిస్తూ ఉన్నారు. సో దాదాపు ఒక గంట పాటు మాత్రమే కురిసినటువంటి వర్షానికి ఈ ఫ్లైఓవర్ల దగ్గర ఉన్నటువంటి ఎంట్రెన్స్లో పైకి ఎక్కేటువంటి దగ్గర భారీగా జలమయమైన రోడ్డు మీద నీళ్లున్నాయి. దానివల్ల ట్రాఫిక్ జామ్ అయిందని పోలీసులు చెప్తున్నారు. వాటిని క్లియర్ చేసేందుకు జిహెచ్ఎంసీ అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. మొత్తానికైతే నగరంలోకి వచ్చినటువంటి వర్షం ఇక్కడ జనజీవనాన్ని కొంత స్తంభింపజేసింది ట్రాఫిక్ని. సో ఇప్పుడు ఈ ప్రధాన రహదారి ఉన్నటువంటి ఈ ముంబై ప్రధాన రహదారిలో ఉన్నటువంటి ఈ మెహదీపట్నం రూట్ అంతా కూడా క్లియర్ అవడానికి మరొక గంటన్నర పైనే పట్టే అవకాశం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఓటు. ధన్యవాదాలు నాగార్జున. ఆఫీసుల నుంచి ఇళ్లకెళ్లే సమయంలో వరుణుడి రాకతో రోడ్లపై ఇబ్బందులు తప్పడం లేదు. జింకానా గ్రౌండ్స్ నుంచి తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు. ఇప్పటి వరకు మొన్నటి వరకు అయితే 45-46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండడంతో ప్రజలంతా కూడా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు. కొద్దిసేపటి క్రితము భారీ వర్షం రావడంతో హైదరాబాద్ వాసులంతా కూడా కొంత ఉపశమనం పొందినట్లయితే కనబడుతుంది. కానీ మరొక చిక్కు అయితే వచ్చింది. ఏంటంటే అందరూ కార్యాలయాలు, ఆఫీసులు, విద్యా సంస్థలు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో భారీ వర్షం రావడంతో ఇక్కడ భారీ ట్రాఫిక్ అయితే ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం మనము జింకానా గ్రౌండ్ దగ్గర ఉన్నటువంటి సర్కిల్లో ఉన్నాము. ఇక్కడ చాలా ప్రాంతాల నుంచి అటు అమీర్పేట నుంచి కావచ్చు, బేగంపేట నుంచి కావచ్చు, ఈ రూట్ల నుంచి వచ్చేటువంటి వాహనాలన్నీ కూడా భారీగా రద్దీగా ఉన్నాయి. సాధారణంగానే ఈ రూట్లో వచ్చేటువంటి వాహనాలు ఈ సమయంలో దాదాపు పావు గంట నుంచి 20 నిమిషాల వరకు ఈ రూట్లో ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఇప్పుడు మాత్రం దాదాపు అరగంట నుంచి 45 నిమిషాల వరకు కూడా పడుతుందని ద్విచక్ర వాహనదారులు కావచ్చు, లేదంటే కార్లు, ఆటోలలో వచ్చేటువంటి ప్రయాణికులు అయితే చెప్తున్నారు. వాళ్ళంతా కూడా ఈ సమయంలో క్యాబ్లు కూడా బుక్ అవ్వట్లేదు, రైడింగ్ ఓలా, ఊబర్ లాంటి రైడింగ్స్ కూడా బుక్ అవ్వట్లేదు, చేసినా కూడా వాటిని క్యాన్సిల్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. మరొక పక్క భారీ వర్షం పడడంతో రోడ్ల మీద దాదాపు అడుగు వరకు నీళ్లు ఉండడం వల్ల కూడా ఈ వాహనాలు ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ రోడ్డు ఉందో తెలియక వాహనదారులు చాలా ట్రాఫిక్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ నుంచి చూసుకుంటే సికింద్రాబాద్ జేబీఎస్కు వచ్చే వాళ్ళు కావచ్చు, జేబీఎస్ నుంచి వెళ్ళే ప్రయాణికులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఇక్కడే ఈ ట్రాఫిక్లోనే చిక్కుకొని పోతున్నారు. ఇక్కడ నుంచి దగ్గరికి 1 కిలోమీటర్ దూరంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉంటుంది. రైల్వే స్టేషన్ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు కావచ్చు, జేబీఎస్ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఈ సర్కిల్లోనే రద్దీగా మారిపోతుంది. దీంతోపాటు రెగ్యులర్గా వచ్చేటువంటి ప్రయాణికులతో, వాహనదారులతో అయితే ఈ రోడ్డు అంతా కూడా రద్దీగా మారిపోయినటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. కొద్దిసేపటి క్రితం వచ్చినటువంటి భారీ వర్షం దాదాపు 20 నిమిషాల వరకు కురియడంతో ఇక్కడ ట్రాఫిక్ రద్దీగా ఏర్పడింది. ఇదే సర్కిల్కు జింకానా గ్రౌండ్ ముందట పరేడ్ గ్రౌండ్లో కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి మహిళా శక్తి సభలో పాల్గొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక్కడికి సభకు వచ్చినటువంటి వారితో కూడా ఇక్కడ కొంత ట్రాఫిక్ రద్దీగా మారిపోయిందని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు అయితే చెప్తున్నారు. మొత్తానికైతే ఈ రూట్లో వెళ్ళే వాళ్ళైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నారు
వేరే ఆల్టర్నేట్ రూట్లు ఏమైనా ఉంటే వాటిని పరిశీలించండి, ఆ రూట్లలో వెళ్ళండి అని కూడా చెప్తున్నారు. సభకు వచ్చినటువంటి బస్సులను కూడా వేరే రూట్ ద్వారా పంపించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తానికైతే ఈ జేబీఎస్ రూట్ నుంచి వచ్చేటువంటి ప్రయాణికులతో కావచ్చు, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ప్రయాణికులు జేబీఎస్ రూట్లో వెళ్ళే వాళ్లకు కావచ్చు చాలా ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. దాంతోపాటు బేగంపేట రూట్లో అయితే వచ్చే వాళ్ళు బేగంపేట అమీర్పేట నుంచి అటు కూకట్పేట నుంచి కూడా అమీర్పేట రూట్లో ఇటు బేగంపేట రూట్లో వచ్చే వాళ్ళంతా కూడా ఇది ప్రధాన సర్కిల్ కావడంతో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు అయితే రోడ్ల మీదకి వచ్చి ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు, కానీ అయితే ట్రాఫిక్ మాత్రం తగ్గట్లేదు. ఎక్కడ చూసినా కూడా ఈ ద్విచక్ర వాహనాలు కావచ్చు, ఆటోలు కావచ్చు, క్యాబ్లు కావచ్చు, బస్సులు కావచ్చు, బస్సుల్లో అయితే ప్రయాణికులు చాలా రద్దీగా వెళ్తున్నారు. ఎందుకనంటే బస్సు చాలా 10 నిమిషాల కోటి, పావుగంట కోటి రావడం వల్ల చాలా ఆలస్యంగా రావడం, ట్రాఫిక్లో చిక్కుకుపోవడం వల్ల ఉన్న బస్సుల్లోనే సామర్థ్యానికి మించి కూడా ప్రయాణికులు వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. మొత్తానికైతే ఒక్కసారిగా వర్షం వచ్చి వెలిసిపోవడంతో చాలామంది ఈ సమయంలో ఇళ్లకు వెళ్తున్నారు. ఎందుకంటే తమ కార్యాలయాలు పని ముగించుకొని అదేవిధంగా విద్యాశాఖలో విద్యార్థులు కావచ్చు, విద్యా సంస్థలు ముగించుకొని వెళ్తున్న వాళ్ళు కావచ్చు, తమ కార్యకలాపాలు ముగించుకొని వ్యాపార నిమిత్తం వచ్చిన వాళ్ళు కావచ్చు, పట్టణం నుంచి తిరిగి ఇండ్లకు చేరుకుంటున్నటువంటి సమయం కావడంతో ఇక్కడ రద్దీ నెలకొంటుంది. మొత్తానికైతే ఈ సర్కిల్లో అయితే భారీగా ట్రాఫిక్ రద్దీ నెలకొని ఉంది. అంతర్జాతీయ ఓజీ గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టింది. కస్టమ్స్, ఎన్సీబీతో సంయుక్త ఆపరేషన్ చేపట్టిన ఈగల్ ఫోర్స్ బ్యాంకాక్ ఇండియా మార్గంలో గంజాయి రవాణా చేస్తున్న నెట్వర్క్ను ఛేదించింది. బ్యాంకాక్ నుంచి గంజాయిని అక్రమంగా తరలిస్తున్న హైదరాబాద్కు చెందిన జూనియర్ ఆర్టిస్టు దొడ్డి సూరికలను అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన సూరికల వద్ద 2.15 కిలోల ఓజీ వీడ్ గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కేరళకు చెందిన చల్లిల్ పుతన్ పొరాయిల్ రషీద్ అలియాస్ అలెక్స్ కీలక సూత్రధారిగా ఉన్నట్లు గుర్తించారు. విదేశీ ట్రిప్పుల పేరుతో మోసం చేసి మహిళలను ఈ ముఠా డ్రగ్స్ రవాణాకు వినియోగించుకుంటున్నట్టు తెలుస్తోంది. గంజాయి స్మగ్లింగ్ కోసం సూరికలను 3 సార్లు బ్యాంకాక్కు పంపినట్లు విచారణలో వెల్లడైంది. ఇందుకోసం ఒక్కో ట్రిప్పుకు 10,000 నుంచి 20,000 రూపాయల వరకు స్మగ్లర్ల నుంచి సూరికలు అందుకున్నట్లు అధికారులు తెలిపారు. కొంతకాలం నుంచి మాదక ద్రవ్యాల రవాణా విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్న పోలీసులు హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడలో 200 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. క్రిస్టల్ టౌన్షిప్ ప్రాంతంలో కొంతమంది గంజాయి సేవిస్తున్నారని సమాచారం అందగా పోలీసులు అక్కడికి వెళ్లారు. 7గురిని అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించారు. గంజాయి సరఫరా చేశారనే ఆరోపణలపై సిద్ధార్థ్ ఇస్మాయిల్ ఖాన్ అనే 2 అరెస్టు చేశారు. వారి నుంచి 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి కరెంటు తీగలు తెగిపడి 2 యువకులు మృతి చెందారు. పాతబస్తీ బండ్లగూడలో భారీ వర్షానికి కరెంటు తీగలు తెగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 2 ప్రాణాలు కోల్పోయారు. మృతులు జాఫర్, అబుగా గుర్తించారు. ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలనే డిమాండ్తో టీఆర్ఎస్ నేతలు కదం తొక్కారు. పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. లగ్డీకపుల్లోని కార్యాలయం వద్ద జరిగిన ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొంతమంది నిరసనకారులు కార్యాలయం గేట్ ఎక్కి లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని కట్టడి చేసేందుకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. అటు కార్పొరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టాలనే డిమాండ్తో భారతీయ జనతా యువ మోర్చా కూడా ఆందోళనకు దిగింది. మసబ్ ట్యాంక్లోని తెలంగాణ అడ్మిషన్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఆఫీస్ ముందు బీజేవైఎం నాయకులు ధర్నా చేశారు. విద్యను వ్యాపారంగా మార్చిన కార్పొరేట్ మాఫియా ఆగడాలను అరికట్టాలని నినాదాలు చేశారు. ఏకపక్షంగా ఫీజులను పెంచిన విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫీజుల నియంత్రణ బిల్లును వెంటనే అమలు చేసి ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలని కోరారు. రాజధాని హైదరాబాద్లో నేపాలీ ముఠాలు పేట్రేగిపోతున్నాయి. బతుకుదెరువు కోసం వచ్చిన నేపాలీలు వరుస దొంగతనాలతో నగరంలో అలజడులు సృష్టిస్తున్నారు. తాజాగా గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాస్లోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పని మీద వ్యాపారవేత్త కుటుంబం ముంబై వెళ్ళగా తిరిగొచ్చేసరికి ఇంట్లో అందిన కాడికి నొక్కేసి పరారయ్యారు. 4 రోజుల క్రితం బాధిత వ్యాపారి ఇంట్లోకి నేపాలీ దంపతులిద్దరూ పనిలో చేరారు. యజమానులు ఇంట్లో లేని సమయం చూసి వారి చేతివాటం చూపించారు.
ఊరి నుంచి తిరిగొచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి లేకపోవడంతో మొదటి దంపతులు చెప్పకుండా వెళ్లిపోయారని వ్యాపారవేత్త భావించాడు. తర్వాత పరిశీలించగా దేవుడి విగ్రహానికున్న నగలు సహా వజ్రాభరణాలు చోరీ అయినట్టు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసిన పోలీసులు ఉత్తరప్రదేశ్, నేపాల్ సరిహద్దులో 2 నిందితులను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ పోలీసుల సహకారంతో నిందితులను పట్టుకున్నారు. మైనార్టీ వర్గాల యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మైనార్టీ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్లో మైనార్టీల కోసం మెగా జాబ్ మేళాను మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి అజారుద్దీన్ ప్రారంభించారు. మైనార్టీ వర్గాల అభ్యున్నతి, సాధికారత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు తదితర అన్ని మైనార్టీ వర్గాల యువతకు సమాన అవకాశాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమన్నారు. జాబ్ మేళా ఉద్దేశం కేవలం ఆఫర్ లెటర్లు అందించడం మాత్రమే కాదని ప్రతి అభ్యర్థి ఉద్యోగంలో చేరే వరకు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు. సింగరేణిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో చెంచలగూడ సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్తో బీఆర్ఎస్ నేతలు ములాఖత్ అయ్యారు. ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, లీగల్ సెల్ అడ్వకేట్ జక్కుల లక్ష్మణ్ తదితరులు బాల్కసుమన్ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న నేతలు కేసుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ములాఖత్ అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సుమన్పై కేసు పెట్టారని ఆరోపించారు. బాల్కసుమన్కు పార్టీ సంపూర్ణ మద్దతుంటుందని స్పష్టం చేశారు. మలక్పేట ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ వ్యక్తి జన్మదిన వేడుక అట్టహాసంగా జరుపుకోవడంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. పార్కింగ్ కాంట్రాక్టర్ సోదరుడైన ఆ వ్యక్తి ఆసుపత్రి వద్ద డెకరేషన్, కేక్ కటింగ్తో పాటు అనుచరులతో హంగామా చేశారు. ఈ చర్యతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ వేడుకకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పెట్టగా వైరల్ అయ్యాయి. ఆసుపత్రిలో మహిళలు, గర్భిణీలు, బాలింతలకు ఇబ్బంది కలిగించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజాసేవ కోసం ఉద్దేశించిన ఆసుపత్రిని పార్టీ ఆఫీసులా మార్చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నీలోఫర్ ఆసుపత్రిలో పీజీ వైద్యులపై దాడి చేయడాన్ని నిరసిస్తూ వరుసగా 2వ రోజు పీజీ వైద్యులు ఆందోళన చేపట్టారు. ఇవాళ కూడా విధులు బహిష్కరించిన వైద్యులు నీలోఫర్ ఆసుపత్రిలో తమకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. దాడి జరిగి 2 రోజులవుతున్నా ఇప్పటి వరకు నిందితుడిని అరెస్టు చేయలేదని మండిపడ్డారు. ఆసుపత్రిలో సెక్యూరిటీ తక్కువగా ఉందని, కొన్ని చోట్ల సీసీటీవీ కెమెరాలు పనిచేయడం లేదన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో తాము ఎలా వైద్యం అందించాలని ప్రశ్నించారు. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు తమ ఆందోళనలు కొనసాగుతాయని హెచ్చరించారు.